అందరికీ నమస్కారం. తెలుగు కథల వాకిలి ఛానల్కి స్వాగతం. ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ అందాల తార. ఆమె పేరు రచనా బెనర్జీ. తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, ఒరియా, బెంగాలీలో కూడా సినిమాలు చేసింది. అలాగే హిందీలో కూడా సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. స్టార్ డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కించిన నేను ప్రేమిస్తున్నాను సినిమాతో పరిచయం అయింది. సినిమా ఇండస్ట్రీలో చాలామంది మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత కనిపించకుండా మాయమయ్యారు. వారిలో ఈమె కూడా ఒకరు. తన నటనతో అందంతో అభిమానులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఈ చిన్నది సినిమాలకు దూరమైంది. కోల్కతాకు చెందిన రచనా బెనర్జీ 1991లో మిస్ కోల్కతా కిరీటాన్ని అందుకుంది. 1992 మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొంది ఈ చిన్నది. అప్పట్లో ఆమెను మిస్ బ్యూటిఫుల్ స్మైల్ అని పిలిచేవారు. అందాల కిరీటం అందుకున్న ఆమె చిత్ర పరిశ్రమను ఆకర్షించింది. అలా 1993లో దాన్ ప్రతిదాన్ అనే బెంగాలీ సినిమాతో తెరంగేట్రం చేసింది. తమిళ, కన్నడ, హిందీ, ఒడియా సినిమాల్లోనూ విభిన్న పాత్రలు పోషించారు. 1997లో నేను ప్రేమిస్తున్నాను మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రెండో సినిమా కన్యాదానంతో మంచి గుర్తింపు పొందారు. 1998లో ఆ మూవీతో పాటు రచన నటించిన మరో 4 సినిమాలు విడుదలయ్యాయంటే ఆమె ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో రచన చివరిగా 2002లో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో నటించారు. టాలీవుడ్కి దూరమైనప్పటికీ ఇతర భాషల్లో కొన్ని సినిమాల్లో నటించారు రచన. బెంగాలీ టీవీ రియాలిటీ షో దీదీ నెంబర్ 1 వ్యాఖ్యాతగా సత్తా చాటింది. అటు నటిగా ఇటు యాంకర్గా పాపులారిటీని సొంతం చేసుకున్న రచన 2024లో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తొలి ప్రయత్నంలోనే విజయం అందుకుంది. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా హుగ్లీ లోక్సభ స్థానానికి పోటీ చేసిన ఆమె సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి లాకెట్ చటర్జీపై 72,853 మెట్ల మెజారిటీ సాధించి తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టింది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఒరియా సినిమా అగ్రనటుడు సిద్ధాంత్ మహాపాత్రను పెళ్లి చేసుకున్నది. కానీ వీరి వివాహం ఎంతో కాలం నిలవలేదు. 1995 నుండి 2002 వరకు రచనా బెనర్జీ ఒరియాలో 50కి పైగా సినిమాల్లో నటించింది. అందులో 40కి పైగా సిద్ధాంత్ మహాపాత్రతో కలిసి నటించినవే. ఆ తర్వాత ఈ ఇద్దరు విడిపోయారు. రచన 2005లో ప్రబల్ని రెండో వివాహం చేసుకుంది. తెలుగులో చాలామంది హీరోల సరసన నటించిన రచన ముఖ్యంగా చిరంజీవి, బాలయ్యలతో వర్క్ చేయటం బాగుందన్నారు. కానీ బాలకృష్ణ సెట్స్లో కోపంగా ఉండేవారని, ఏదైనా తప్పు జరిగితే అస్సలు ఊరుకునేవారు కాదని చెప్పారు. ఇక చిరంజీవి లాంటి వ్యక్తితో తను వర్క్ చేయడం సంతోషంగా ఉందన్నారు. చిరుతో పాటు రజనీ, అమితాబ్ ఎంత పెద్ద స్టార్లైనా వారు మాత్రం సింపుల్గా ఉండడం బాగా నచ్చుతుందన్నారు. తెలుగులో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నానని తెలిపారు. కానీ మంచి కథ అయితేనే నటిస్తానని అన్నారు. ఈ జనరేషన్లో తనకు రామ్ చరణ్, అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. 2005లో ప్రబల్ని వసుని రెండో వివాహం చేసుకున్న ఈమె అతనితో విభేదాలు రావడంతో 2016లోనే విడిపోయింది. ప్రస్తుతం ఎంపీగా రాజకీయాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యారు. ఇంకొంతమంది కెరీర్పై భయంతో వ్యసనాలకు బానిసలై జీవితాలని నాశనం చేసుకున్నారు. ఇక చేజేతులారా తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్న హీరోయిన్ లిస్టులో రచనా బెనర్జీ పేరు కూడా ఉంటుంది. ఇప్పుడంటే ఈ బ్యూటీ ఎవరికి తెలియదు, కానీ ఒకానొక టైంలో రచన ఎంతోమంది కుర్రకారుకు ఆరాధ్య దేవత. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ఇలా స్టార్ హీరోలు అందరితోనే కాకుండా ఉపేంద్ర, జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి హీరోలతో కూడా నటించి మెప్పించింది. ఒడియా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 100కి పైగా సినిమాల్లో నటించారు. జేడి చక్రవర్తి హీరోగా ఈవీ తీసిన నేను ప్రేమిస్తున్నాను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. చిరంజీవితో బావగారు బాగున్నారా, శ్రీకాంత్తో కన్యాదానం, మావిడాకులు, పిల్ల నచ్చింది సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక టాలీవుడ్ నుంచి రచన ఒక్కసారిగా కనుమరుగైపోవడం తెలుగు ప్రేక్షకులను షాక్కు గురిచేసింది. అయితే అలా ఆమె కనుమరుగైపోవడానికి కారణం ఆమె చెడు వ్యసనాలే అని ఇండస్ట్రీలో మాట్లాడుకోవడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది. అందంతో పాటు అభినయం కలిసిన ఈ బెంగాలీ భామ ఉన్న కొద్ది అవకాశాలు తక్కువ అవ్వడంతో మద్యం, సిగరెట్లకు బానిసగా మారింది.
చేతిలో ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకుని ఎంతోమంది దగ్గర అప్పులు కూడా చేసేదని, ఆమె పరిస్థితి మరింత దిగజారుతుందని తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే రచనకు బెంగాలీ సినీ పరిశ్రమకు చెందిన ప్రబల్ బసు అనే వ్యక్తితో పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత రచనలో చాలా మార్పు వచ్చినా అతనితో సరిపడక విడిపోయారు. చెడు అలవాట్లకు దూరమై గృహిణిగా మారింది ఆమె. ఇప్పుడు రాజకీయాల్లో దిగ్విజయంగా రాణిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, మిథున్ చక్రవర్తి వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేశారు. ఒరియా నటుడు సిద్ధాంత మహాపాత్రతో కలిసి ఏకంగా 40 సినిమాలు చేశారు. ప్రసేంజిత్ చటర్జీతోనూ 35 బెంగాలీ సినిమాల్లో నటిస్తే వాటిలో 32 సూపర్ డూపర్ హిట్లు. సినిమాలు చేస్తూనే వ్యాపారవేత్తగా ఎదిగారు. సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో రచనకు లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. సినిమాలకు గుడ్ బై చెప్పాక రచన టీవీపై దృష్టి సారించారు. సూపర్ హిట్ బెంగాలీ టీవీ షో దీదీ నెంబర్ 1కి ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి సీఎం మమతా బెనర్జీని కలిశారు. రాజకీయాల్లోకి వెళ్తారని అప్పుడే ప్రచారం జరిగినా కొట్టిపడేశారు. బీజేపీకి బెంగాల్లో బలం పెరుగుతుండడం, పలువురు టీఎంసీ నేతలపై ఆరోపణల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బలమైన కొత్త ముఖాన్ని తెరపైకి తేవాలని మమత భావించారు. ఆ మేరకు భారీ ర్యాలీలో రచనను హుగ్లీ నుంచి లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు. అక్కడి బీజేపీ సిట్టింగ్ ఎంపీ లాకెట్ చటర్జీ కూడా సినీ నటి. పైగా తనకు మంచి స్నేహితురాలు కూడా. అదంతా వ్యక్తిగతమని, అయినా పోటీయేనని అన్నారు రచన. తృణమూల్ కాంగ్రెస్లో చేరాల్సిందిగా మమత అడిగినప్పుడు కాస్త ఆలోచించి అంగీకరించినట్లు చెప్పారు రచన. దీదీ నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. జీవితంలో ప్రతి దశలోనూ కొత్త అవకాశం వస్తుంది. దాన్ని అందిపుచ్చుకోవాలి. అందుకే లోక్సభకు దీదీ నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు పొంగిపోయా. నాన్న ఉంటే ఎంతో సంతోషించేవాడు. నా నిర్ణయంతో అమ్మ సంతోషంగా ఉంది. గతంలో లైవ్ స్టేజ్ షోల కోసం 2-3 సార్లు హుగ్లీ వెళ్ళా. ఇక నుంచి అదే నా అడ్డ. జీవితంలో ఏం చేసినా 100% చిత్తశుద్ధితో కష్టపడ్డా. అదే స్ఫూర్తితో నాయకురాలుగాను రాణించి దీదీ నమ్మకం నిలబెడతా అన్నారు రచన. గతంలో సినీ వినీలాకాశంలో స్టార్ హీరోయిన్లుగా ఓ వెలిగిన వారిలో కొందరు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. అదే లిస్టులో చేరింది ఈ టాలీవుడ్ అందం. ఎంతైనా ఈ హీరోయిన్ సూపర్ కదా. అమితాబ్ బచ్చన్తో కలిసి పనిచేసిన బెంగాల్కి చెందిన ఏకైక నటి తానేనని బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే అనేక హిందీ సినిమాల్లో అమితాబ్ బచ్చన్తో నటించిన బెంగాలీ నటీమణుల సుదీర్ఘ జాబితాను ఆమె ఈ వ్యాఖ్యతో విస్మరించారు. సోషల్ నెట్వర్కింగ్ మీడియాలో చాలామంది ఈ వ్యాఖ్యను తప్పు మరియు అసత్యమని విమర్శించారు. ఈమె అవార్డుల రూపంలో 2004లో సబుజ్ సాదిక్ ఉత్తమ నటిగా కళాకార్ అవార్డు, భారత నిర్మాణ పురస్కారం, ఒడియా రాష్ట్ర చలనచిత్ర పురస్కారం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రత్యేక చలనచిత్ర పురస్కారం, టెలి సమ్మాన్ అవార్డు, ఈటీవీ బంగ్లా ఫిల్మ్ అవార్డు, టెలి సినీ అవార్డు, జీ బంగ్లా సోనార్ సాంగ్వార్ అవార్డు మొదలైనవి గెలుచుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.